ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ఆరాధించుట కొరకై దైవ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము. మనకు తెలియకుండానే సమూయేలు గ్రంథం రాజుల గ్రంథంలో ఉన్న సంగతిని ఈ ఫిబ్రవరి నెలంతా మనం ధ్యానిస్తున్న క్యాలెండర్ ఉదయం చూశాను. చూస్తే సమూయేలు గ్రంథం రాజు పైనేమో సమూయేలు గ్రంథం ఉంది, రాజుల గ్రంథం ఉంది, ఇవాళేమో 2వ సమూయేలు గ్రంథం ఉంది. అంశం అది కాకపోయినా ఈ రెండింటి మధ్యనే ఈ నెలంతా మనం తిరుగుతున్నామని జ్ఞాపకం చేయటం. 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం. వచనము 4వ వచనం అందరం కలిసి చదువుదాం. సౌలు కుమారుడుకు యోనాతానుకు కుంటివాడుకు కుమారుడు ఒకడుండెను. ఇశ్రాయేలు నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏళ్ల వాడు. వాని దారి వాడిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెత్. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం. యోనాతాను కుమారుడు మెరిపయేలు మీకాను కానెను. మెరిపయేలు తర్వాత 2వ సమూయేలు ఇట్లా పట్టుకోండి మీరు. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం, 12వ వచనం. మెఫీబోషెతుకు ఒక చిన్న కుమారుడు ఉండెను. వాని పేరు మీకా. 4వ అధ్యాయము 4వ వచనంలో ఇశ్రాయేలు నుండి పారిపోతున్నప్పుడు మెఫీబోషెత్ వయసు 5 సంవత్సరాలు. ఈ ఇశ్రాయేలు నుండి పారిపోతున్నప్పుడు ఉన్నటువంటి పేరు 1వ దినవృత్తాంతం 8:34 ప్రకారము అతని పేరు ఇశ్రాయేలు అన్నమాట. ఈ ఇశ్రాయేలు నుండి పారిపోతున్నాడు కాబట్టి ఈ పేరు కూడా తనకి కరెక్ట్ చేయబడి 1వ దినవృత్తాంతం 8వ అధ్యాయం 34లో తన పేరు ఇశ్రాయేలు. అంటే 2 పేర్లు తనకున్నాయి. మెఫీబోషెత్కి ఒక పేరే తెలుసు మనకి జనరల్గా, మెరిపయేలు అని చాలా మందికి తెలియదు. ఈ మెరిపయేలుకు మీకాను కుమారుడు ఉన్నాడు అని వంశావళి గురించి దినవృత్తాంతాల్లో 9వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథంలో మనకు కనపడుతూ ఉంటుంది. ఈ మెరిపయేలు కుమారుడు మీకా, లేదా మెఫీబోషెత్ కుమారుడు మీకా. అందుకని నేను చెప్పాలనుకున్నా, ఈ ఇశ్రాయేలు నుండి పారిపోతున్నాడు కాబట్టి ఆ పేరు కూడా తనకు కలవాలని మెరిపయేలు అని పెట్టారు అన్నమాట. ఓకే, సరే. ఈ మెఫీబోషెత్ అంటే పేరుకి అర్థం ఏంటంటే డిస్ట్రాయింగ్ షేమ్, అవమానమును మార్చిపోయేటట్టు చేసేవాడు. ఆ పేరుకి అర్థం ఏంటంటే మెఫీబోషెత్ లేదా మెరిపయేలు అనే పేరుకి అర్థం ఏంటంటే డిస్ట్రాయింగ్ ద షేమ్, అవమానాన్ని తుడిసివేసేవాడు. అవమానమిక కనపడకుండా చేసేవాడు. ఒకవేళ యోనాతాను పెట్టాడు ఆ పేరు, లేకపోతే ఆ కాలంలో ఉన్నటువంటి ప్రవక్త నాతాను పెట్టాడు, ఎవరు పెట్టారో మనకు తెలియదు. కానీ ఒక పేరుకి పెట్టామంటే ఆ పేరుకు కొంత అర్థం ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి హిందూస్ పేర్లు ఉంటాయి, మీద పేరు ఉంటుంది.
వాళ్ళు బాప్తిసం పొందిన తర్వాత పేరు మారుస్తారు వాళ్ళకి. ఎందుకులే ఆ పేరు, ఈ పేరు అయితే ఆశీర్వాదకరంగా ఉంటుందని. అయితే బాప్తిసం తీసుకునే రోజు ఇచ్చిన పేరు సంవత్సరం వచ్చినప్పుడు మర్చిపోయేవాళ్ళు కూడా ఉంటారు. నాకు పేరు గుర్తులేదండి అనేవాళ్ళు కూడా ఉంటారు. అట్లా కూడా ఉంటుంది అనమాట. దైవజనుడు ఎందుకు పెట్టాడంటే దానికి ఒక అర్థం ఉంది. ఆ పేరులో అర్థము ఆమెకు సార్థకం కావాలని, ఆ పేరులో ఉన్నటువంటి అర్థాన్ని బట్టి ఆమె హర్షించాలి, ఆనందించాలని దైవజనుడు పేరు పెడతారు. సరే, కాబట్టి ఈ మెర్మయేలు లేకపోతే మెఫీబోషెతుల గురించి ఆ మాట ఏంటంటే అవమానమును తుడిసివేసేవాడు. అంటే తన పేరులో ముందే అవమానం ఉన్నట్టుగా తాను అవమానింపబడాలి, అవహేళన చేయబడాలి, దూషింపబడాలి, హేపరచబడాలి, తృణీకరింపబడాలి అనే అర్థమిచ్చే పేరు అందులో ఉంది, ముందుంది. ఆ తర్వాత అది తుడిసివేయబడుతుందని కూడా అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అవమానం ఉంది, అయితే అవమాన పుత్రుడే లేదు అక్కడ. కొంతమంది దుఃఖపుత్రుడు కదా, ఇలా ఉంటాయి అన్నమాట. బెనోని అంటే దుఃఖపుత్రుడు, బెన్యామీన్ అంటే కుడి చేత పుత్రుడు. అదేమో చచ్చిపోతా బెన్యామీన్కి ఏమని పెట్టింది? బెనోని అన్న. చచ్చిపోతా ఇంటికి అంటున్నాను అనవసరం, అడిగి బెనోని అని పెట్టింది. అయితే యాకోబుకి తనకి ఏమని పెట్టాడు? బెన్యామీనని, అంటే నాకు కుడి చేతి పుత్రుడిగా ఉంటాడు అని తనకు ఆ పేరు పెట్టాడు. సరే, అక్కడికి ఉదయకాలంలో ప్రభుని ఆరాధించడానికి మెఫీబోషెతులో ఉన్నటువంటి అవమానకరమైన, దుఃఖకరమైన, వేదనకరమైన సంగతులు మనము దైవ గ్రంథంలో నుండి జ్ఞాపకం. యాక్చువల్గా 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో 4వ వచనంలో 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఏమైందంటే హెబ్రోనులో అబ్నేరు చనిపోయాడు. ఆ సంగతి విని సౌలు కుమారుడు యోనాతాను అధైర్యపడ్డాడు. ఏమి చేయడానికి దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారు. ఇక్కడ సౌలు కుమారుడు విన్నాడు అంటే యోనాతాను కాదు, ఇంకోటి ఉన్నాడు. సౌలుకి 2 కొడుకులు. సౌలు కుమారుడు ఇంకో పేరు కావాలి. సౌలు కుమారుడు అంటే వీళ్ళందరూ ఒక్కొక్కరే కొడుకులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కొడుకులే ఉండాలి. చూడండి, యోనాతాను కొడుకు ఇక్కడ చూద్దామా? ఆ కొడుకులు ఎవరు ఎక్కడ ఉన్నారు? ఒక్కొక్కడికి ఒక్కొక్క కొడుకే ఉంటాడు. దాదాపుగా 2వ సమూయేలు 3వ అధ్యాయంలో దావీదుకి 6 పేర్లు ఇక్కడ ఉంటాయి. 7వ పేరు ఉండదని 6, 2వ వచనం నుండి 5వ వచనం వరకు ఒక్కొక్క బాయిలకు ఒక్కొక్క పేరు. మొట్టమొదట అమ్నోను ఐనోవేలో పుట్టాడు. కిలియాబు నాబల అబిగలకు పుట్టాడు. తర్వాత అబ్షాలోము మైకాకు పుట్టాడు. అదోనియా హగ్గీకు పుట్టాడు. షెఫట్య అబీనోకు పుట్టాడు. ఎత్రయము యగ్లకు పుట్టాడు. 2వ సమూయేలు 3వ అధ్యాయం ఎక్కడ చదువుతా. కాబట్టి అక్కడే ఉన్నాను నేను. 3వ అధ్యాయము 3వ వచనం నుండి అన్నమాట. కాబట్టి వీళ్ళు ఒక్కొక్కళ్ళు పుట్టాడు. అయితే ఇప్పుడు యోనాతానుకు సౌలు కుమారుడు విని అధైర్యపడ్డాడంటే ఎవరు? ఇక్కడ రాశాడు కదా,
సరే, వీళ్ళు అక్కడ ఏం జరిగిందంటే అబ్నేరు చనిపోతాడు మూడో అధ్యాయంలో. ఈ అబ్నేరు ఎవరి తరపున అంటే సౌలుతో ఉండేవాడు. అయితే దావీదు రాజ్యానికి వచ్చిన తర్వాత ఒకటో అధ్యాయంలో లేదా 1 సమయాలు 30 లాస్ట్ అధ్యాయంలో సౌలు యోనాతాను ఇద్దరు చనిపోయారు. 2వ సమయాలు 1వ అధ్యాయంలో వాడి గురించి ధనుర్గీతం పాడతాడు. 2వ అధ్యాయంలో దావీదు హెబ్రోనుకు వస్తాడు. 3వ అధ్యాయంలో సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు చాలా కాలము యుద్ధాలు జరుగుతాయి. ఈ యుద్ధాలు జరిగే సమయంలో ఈ అబ్నేర్ అనేవాడు సౌలు పక్షాన్ని ఉన్నవాడు. ఇక సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు కాబట్టి ఇంకా కొడుకులు కొంతమంది ఉన్నారు సౌలు కుటుంబంలో. వీళ్ళందరితో కలిసి మాట్లాడతాడు. వాళ్ళతో మాట్లాడి ఒక 200 మందిని ఎంతో తీసుకొని వెళ్ళి, ఇదంతా కూడా 3వ అధ్యాయంలో చూస్తాం. 20 మందిని 3వ అధ్యాయము 20వ వచనంలో 20 మందిని వెంట పెట్టుకొని హెబ్రోనులో దావీదు దగ్గరకు అబ్నేరుకు వచ్చాడు అని విందు చేశారు. ఎందుకంటే కాంప్రమైజ్ అయిపోదామండి, నాయకుడు లేడు కదమ్మా, మాకు సౌలు లేడు, యోనాతాను లేడు, నాయకుడు ఎవరు లేరు కాబట్టి ఇంకా మేము బ్రతకడం కష్టమే, సౌలు కుటుంబీకులకు ఇంకా ఏమాత్రం క్షేమం ఉండదు, వాళ్ళందరితో కలిసి నేను మాట్లాడతాను అని ఈ అబ్నేరు వీళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు సరే చేయండి, మీ నిర్ణయం మా నిర్ణయం, మీరు చెప్తే మేము కాదంటామా. ఎందుకంటే అబ్నేరు చాలా బలవంతుడు, శూరుడు, జ్ఞానవంతుడు, సౌలుకి ఎంతో మళ్ళీ దావీదు దగ్గరికి వచ్చాను. పోయిన వారం ఎవరు అబ్షాలో దగ్గర, సరే మళ్ళీ ఇప్పుడు సౌలు దగ్గరికి వచ్చాం కాబట్టి వచ్చాడు. కాబట్టి అలాంటి శ్రేష్టమైన వ్యక్తి చెబుతుంటే ఎందుకు కాదన్నా దావీదు వాళ్ళందరికీ విందు చేశాడంట. ఫోన్ చేసుకోండి, వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడండి, సమాధానపరచండి నేను. అప్పటికే ఈ అబ్నేరు మీద యోబుకి కోపం ఉంది. ఎందుకంటే అతను అంటాడు, యోబు అన్నయ్య తన పేరేంటి ఆమాషతోటి, అయ్యా నువ్వు సౌలు ఉపపత్తిని ఉంచుకున్నావు, ఇదేమైనా న్యాయమా, ఎందుకురా నీకు అని అడుగుతాడు. ఆ మాటకి ఆడికి కోపం వస్తుంది. కోపం వచ్చిన కారణం చేత ఈ అబ్నేరు వాడు చంపేశాడు. ఈ చంపేసిన కారణం చేత ఇంకోటి ఉన్నాడు కదా పెద్దోడు, ఎవడు ఆమాష చనిపోయాడు. ఇష్బోషెత్ ఉన్నాడు. ఆ ఇష్బోషెత్ అంటాడు నువ్వు చేసింది తప్పని. ఇప్పుడు ఆమాష అన్నాడు. ఈ ఆమాష చూడండి, అక్కడ మీకు చూస్తే మీకు కనపడుతుంది. ఎన్ని లేట్ అవుతుందని నేను ముందుకెళ్ళాల్సి వస్తుంది. చూడండి, ఎవరు ఆషాయేలు ప్రాణం తీశాడు. యోబు ఎవరు ఇప్పుడు చంపింది ఎవరైతే అబ్నేరు చంపింది ఎవరు? చదవండి. ఎవరు? అబ్నేరు గిబియోను వస్తున్నాను తన సహోదరుడు అషాయేలును చంపినవాడు. ఎవరు చంపాడు? అషాయేలు. ఆషాయేలు ప్రాణం తీసేందుకు ఇతడు చంపాడు.
ఇతడెవడు? వీళ్ళంతా శత్రువులు, వీళ్ళందరూ మనకు కావాలి. వీళ్ళ పేర్లు తెలుసుకోకపోతే మనం పెద్ద ప్రమాదం. అబ్నేరు ప్రాణం తీర్చుట యెహోవా సన్నిధికి యోవాబు మీద అతని తండ్రి యోబు చంపాడు. యోబు అది యోబు అబ్నేరు చంపుతాడు. ఎందుకంటే ఊరికి మనం వెళ్ళిపోకూడదు. ఎందుకంటే చరిత్ర మాత్రమే కాదు, మన జీవితానికి పాఠం నేర్పించే సంగతులు. ఆశయాలను చంపాడు కాబట్టి యోబు అబ్నేరును చంపుతాడు. సరే, ఇదంతా కూడా ఇది జరిగితే ఇక అబ్నేరు చనిపోయిన తర్వాత ఇక మనకు మన పక్షాన అనగా సౌలు పక్షాన నిలబడేవాడు ఒక్కడు కూడా లేడనుకొని మిగిలిన కుమారులందరూ కూడా పారిపోతున్నారు. దానిలో భాగంగా ఈ యోనాతానుకు పుట్టినటువంటి మెరబయేలు ఉన్నాడు, లేకపోతే మెఫీబోషెతు దాది పట్టుకొని పరిగెత్తుతా ఉన్నాడు. పడిపోయాడు. కాళ్ళు రెండు. సో ఇది ఈ సంగతి అన్నమాట. అంటే ఎందుకు కుంటోడయ్యాడు అన్నది చెప్పాలని ఇంత వెనకెళ్ళాల్సి వచ్చింది అనమాట. నేను జనరల్గా మనోడు కుంటోడు అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అసలు ఎందుకు కుంటోడయ్యాడంటే అబ్నేరు సరిపోతే ఇక దిక్కు లేదు సౌలు కుటుంబీకులకి. నిరాధారమైనటువంటి కుటుంబం అయిపోయింది. అందుకని పారిపోతా ఇక తర్వాత అదంతా కూడా మనము 9వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మళ్ళీ దావీదు వచ్చి ఈయన తీసుకొస్తాడు, అది వేరే విషయం. కాబట్టి అంటే మెఫీబోషెత్ అంటే షేమ్ఫుల్ మ్యాన్, అట్ ద సేమ్ టైం డిస్ట్రాయ్ ద షేమ్, అవమానాన్ని తుడిచివేసేవాడు. ఇప్పుడు ఈయన అవమానం ఏంటంటే కుంటోడు. ఇప్పుడు కుంటోడిని ఎవరైనా గౌరవిస్తారా? అది నేను చెప్పాలనుకున్నాను. ఈయనకి అవమానం ఎక్కడొచ్చింది అంటే అబ్నేరు చనిపోయినందుకు కాదు, యోనాతాను చనిపోయినందుకు కాదు, లేకపోతే తాత సౌలు చనిపోయినందుకు కాదు, కానీ ఈయన కాళ్ళు కుంటివి ఎవరికి. అందుకని అన్నాడు చచ్చిన కుక్క వంటి ఆయన నా మీద నీకెంత దయ్యంట అంటాడు కదా దావీదు దగ్గర. అంటే కాళ్ళు కుంటోడు అంటే చచ్చిన కుక్కతో సమానం. హి వాజ్ రిజెక్టెడ్ మ్యాన్. ఎవడు అంగీకరించడు. ఏదో పని ఉందమ్మా, నేను కుంటోడిని, నా పక్కన మంచోడు ఉన్నాడు, ఎవడో చెప్తాడు. నాకు చెప్పాలంటుంది, అరే నువ్వు చేయాలంట కానీ నువ్వు నడవలేవరా అంటాడు ఒకే మాట. అంతేరా? నువ్వు కుంటోడు లేరా, నువ్వు పక్కన బాగా ఉన్నాడు వెళ్తాడంట. సో ఆయన కాళ్ళు కుంటివిగా ఉన్న కారణం చేత తాను రిజెక్ట్ చేయబడిన వాడుగా, అంటే తన బాల్యకాలమే అంగీకరింపబడినటువంటి వాతావరణం. ఆమె ముద్దుగా ఎత్తుకుంది, 5 సంవత్సరాల పిల్లడు కాబట్టి పరిగెత్తలేదు, ఎత్తుకుంది. కానీ పొరపాటు జరిగిన నష్టానికి కాళ్ళు ఇరిగిపోయింది. సో ఇది మొదటి అవమానకరమైనట్టే కాళ్ళు లేకపోవటం. ఓకేనా? రెండవ అవమానం చూడండి, 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. తొమ్మిదవ వచనం. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపించి, సౌలుకును అతని కుటుంబీకులు కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించున్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారుని భోజనకే ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా పొలైతే భోజనం చేయాలని సెలవిచ్చాడు. ఈ సేవ సౌలు యొక్క ఆస్తి అంతా అనుభవిస్తున్నాడు.
అంత అనుభవిస్తూ కూడా మెఫీబోషెత్ మీద దయ లేదు. అందుకే నేను ఎక్కడున్నాడు సేవాలే పిలిచి అడిగితే ఎక్కడున్నాడని చెప్పాడు. ఎక్కడున్నాడంట 4వ వచనంలో అతడు ఎక్కడున్నాడు రాజు అడిగక సేవ చిత్తగించుము అతడు లోదేబారులో అమ్మయ్యను కుమారుడైన మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో చెప్పాను. సేవ మెఫీబోషెత్ ఎక్కడున్నాడా అన్న. ఎందుకంటే ఆస్తి అనుభవిస్తున్నప్పుడు ఏం చేయాలి? పెట్టాలా లేదా? వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, వాళ్ళ పట్టే తింటున్నాడు, వాళ్ళ సంపద నుండి వచ్చే ఆధిక్యతలు అనుభవిస్తున్నాడు. బట్ he was rejected. మెఫీబోషెత్తుని ఇంట్లో పెట్టుకోవాలా? ఎక్కడో లోదేబారులో మాకీరు కుమారుడైన అమ్మీయేలు ఇంట్లో పెడతాడు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు అడ్రస్ చేసి పిలిచారు? సేవను ఎందుకు పిలిచారు? సౌలును బట్టి యోనాతాను కుమారులు నేను ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అడిగితే సౌలు కుటుంబములకు సేవకుడు, అక్కడ రాయబడినమాట 2వ వచనం, సౌలు కుటుంబములకు సేవకుడుకు సీమ. సౌలుది, యోనాతానుది, మెఫీబోషెత్తుది మొత్తం ఆస్తి అంతా సేవని అనుభవిస్తున్నాడు. కానీ మెఫీబోషెత్తుని మాత్రం చోట్ల ఎంత గౌరవం అండి. అంటే అర్థం ఏంటంటే వీడి గురించి అడిగేవాడు అవడం. వీళ్ళ తాత చచ్చాడు, వీళ్ళ తండ్రి చచ్చాడు, ఈడేమో కుంటోడు. మళ్ళీ అక్కడికే వచ్చాం. చూసావా? అడిగి తిరిగి కుంటిదారుల దగ్గరికి వస్తున్నాం. కాబట్టి వీడికెందుకు ఆస్తి, వీడికెందుకు పంట, వీడికెందుకు ఇళ్ళు అని సీమా చేత రిజెక్ట్ చేయబడ్డాడు, అవమానింపబడ్డాడు. ఒకవేళ ఎందుకంటే అక్కడికి 9వ అధ్యాయంలో తనకి ఒక కొడుకు కూడా ఉన్నాడు, పెళ్ళైనోడే. తనకి మేకాయలు కొడుకు ఉన్నాడుగా. కాబట్టి పెళ్ళైనోడిని కూడా లక్ష్యం పెట్టకుండా ఆ అమ్మీయేలు కుమారుడు గారు మాకీరు ఇంట్లో పెట్టడం ఏంటి? ఎంత ఘోరం! మాకీరుతో ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు మెఫీబోషెత్. అన్న అన్నాడు, చిన్నాన్న అన్నాడు. ఏమన్నాడు కానీ, చిన్నాన్న నా మీద నువ్వు దయ చూపిస్తున్నావు, దేవుడు ఏదైనా నాకు మంచి రోజులు ఇస్తే నా ఆస్తి అంతా నీకు తెలుసు కదా, ఒకవేళ ఇస్తే కనుక నాకేం ఉంచుకోను, నీకే ఇస్తాను. ఆ మాట అని ఉంటాడు. అన్నయ్యగా పెంచబడ్డాడు, కొడుకులాగా పెంచబడ్డాడు, లేదా బామ్మర్దిలాగా పెంచబడ్డాడు. ఎట్లా పెంచబడ్డాడు అంత మనకు అర్థం కాదు. కానీ బట్ ఈ ఫెడ్డే అక్కడ పోషింపబడుతున్నాడు. అయితే వాళ్ళ మధ్యన అగ్రిమెంట్ కూడా ఉండాలి. ఏదో ఒక అగ్రిమెంట్ లేకపోతే ఎవడు చూస్తాడు? ఏమ్మా, నీ మెళ్ళో చైన్ ఉందనుకో, రోజు టీ తాగండి అంటుంది పక్క ఇంటాము. ఏమో అంతేనా కాదు? రెండు మంచి చైన్ ఉందమ్మా, చేతులకి 4 ఉంగరాలు ఉన్నాయి. ఏమంటది? టిఫిన్ చేశారా మేడం గారు, అక్కగారు, వదిలి గారు? అన్నీ వర్షం వచ్చేస్తాయి. ఏమీ లేదనుకో, గేట్ దగ్గర నుంచొని ఇవాళే వచ్చారా, ఇప్పుడే వచ్చారా, ఎక్కడికి వెళ్తున్నారు? గేట్ దగ్గరే నిలబడుతుంది. మన ఇంటికే వస్తుందని తెలుసు, కానీ ఏమంటది? ఏంటమ్మా పని మీద వచ్చారా, ఎక్కడికైనా వెళ్తున్నారా? సో అంటే అగ్రిమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఉంటాడు. ఎందుకంటే ఈ మాటనే దావీదు దగ్గర ఇదే మెఫీబోషెత్ అన్నాడు. రండి 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. అందుకని ఈ మాట నేను అనాలి, ఆయన ఖచ్చితంగా ఇష్టపడుతున్నా. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము వచనము 7
ఏడా? ఒక్క నిమిషం. 19వ అధ్యాయం 30 వచ్చిన చదువు 29-30 వచనాలు. రాజు ఈ సంగతులు నీవిక ఎందులకు ఎత్తెదవు? నీవును సేబాయును భూమిని పంచుకోవాలని నేను ఆజ్ఞయించింది కదా అనేను. ఇప్పుడు 30 వచనం. అందుకు మెఫీబోషెతు, నా ఏలిన వాడవు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు గనుక అతడు అంతయు తీసుకుని వచ్చునను. నాకు అసలు ఆస్తి అవసరా అన్నాడా? నువ్వు నాకు వచ్చావు, నువ్వు నగరానికి వచ్చావు, రాజుగా వచ్చావు, అవి పైన అంటాడు బల దగ్గర భోజనం చేయమన్నావు కాబట్టి నువ్వు నాకుంటే ఆ ఆస్తి మొత్తం సేమనే తీసుకోవాలి, నాకెందుకు సగం అంటే ఈ మాట అమ్మయ్యతోటి ఖచ్చితంగా అంటేనే చిన్నానా లేదా అన్నయ్య నాకు కనుక ఆస్తి వస్తే కనుక మొత్తం నీకు ఇచ్చేస్తా, నాకు అవసరంలా. ఇప్పుడు నా కొడుకుతోటి నేను పోషింపబడుతున్నా, రేపు కూడా నా కొడుకుతో నువ్వు పెడతావు. ఆస్తి లేనప్పుడే పోషిస్తున్నప్పుడు ఆస్తి ఉన్నప్పుడు ఎందుకు పోషించవు? సో ఐ డోంట్ కేర్ అబౌట్ మై ప్రాపర్టీస్. నా ఆస్తుల గురించి నాకు లక్ష్యమేమే. సో కాబట్టి ఇక్కడ మన జ్ఞాపకం ఇలాంటి వ్యక్తిని సేబా ఏం చేసినాడు? రిజెక్ట్ చేశాడు. ఇది మనకు నేర్పించబడి రెండవ అనుభవం. మొట్టమొదట గుంటోడుగా ఉండి వంశమంతట్లో మరి తృణీకరింపబడిన వాడు చెప్పాడు. రెండవది ఆస్తి అంతా ఉండి కూడా ఆస్తికి అనుభవించేవాడి దగ్గర తాను తృణీకరింపబడ్డాడు. మూడవది చూడండి దయచేసి వచనము 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. ఈ సేవ రెండవసారి మోసం చేస్తాడు. ఎట్లా చూడండి. ఈ 16వ అధ్యాయంలో దావీదు కొండ శిఖరంలో ఉంటాడు. చక్కగా ఈ సేవ ఏం చేస్తాడంటే రొట్టెలు 200 రొట్టెలు, ద్రాక్ష గెలలు, అంజూరు పాడలు, ద్రాక్ష సిత్తి అవన్నీ కూడా తీసుకొని వస్తాడు. తీసుకొస్తే దావీదు అడుగుతాడు, ఏమయ్యా ఎన్ని తీసుకొచ్చావు కానీ నీ యజమానుడు కుమారుడైన మెఫీబోషెతు తక్కువ ఉన్నాడయ్యా అన్నాడు. ఎందుకంటే అమ్మేలింట్లో నుండి సొంత ఇంట్లోకి వచ్చేసాడు కదా. బల దగ్గర కంటే దావీదు ఇంటికే రాలా, సేవా దగ్గరే పెట్టాడు. నా దగ్గర తింటావు అంటే ఉద్దేశం ఏంటంటే నన్ను బట్టి నువ్వు అనుభవిస్తూ ఉండు అని అర్థం. దావీదు అక్కడికేం తీసుకురాలా, అంతఃపురంలోకి యెరూషలేములోకి తీసుకురాలా, తన సొంత ప్రాపర్టీలోకి తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. కాబట్టి ఇప్పుడు ఎవరిని అడగాలి? సేవని అడిగాడు. 16వ అధ్యాయము అంతా 15వ అధ్యాయంతో తరం పడతా ఉండగా కొండ శిఖరంలో ఉంటాడు. దావీదు యొక్క మన్నను పొందడానికి సేవ ఏం చేస్తాడంటే ద్రాక్షకలు, తిత్తులు, ఆహారం అన్నీ తీసుకొస్తాడు. ఈ రెండింటి సంగతి అట్లా ఉండినా 3వ వచనం అంటాడు, నీ యజమాను కుమారుడు ఎక్కడ ఉన్నాడు అని సేవ అడిగితే సేవ అంటాడు, అతడు ఎప్పటికైనా నీ రాజ్యము అబ్షాలోకి వచ్చేస్తుంది అనుకొని నీ నుండి నువ్వు అన్నం పెట్టినా నీ మాట వినకుండా అబ్షాలోం పక్షాన్ని వెళ్ళిపోయాడయ్యా అని చెప్పాడు. అబద్ధం. యాక్చువల్గా జరిగింది ఏంటి? 10వ అధ్యాయంలో చూస్తాం. 10వ అధ్యాయం 24వ వచనం. మరియు మెఫీబోషెతు రాజు ఎదుర్కొంటకు వచ్చాను. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగుకొనయు, గడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు ఉతుకొనకయు ఉండెను. స్టబుల్డ్గా ఉన్నాడు. కాళ్ళు కడుక్కోవాలి, బట్టలు ఉతుకోవాలి, అన్నం తెల్ల, ఏమి తెల్ల. ఇప్పుడు అడిగాడు, ఏంటయ్యా ఎందుకు రాలేదంటే నా సేవకుడు నన్ను మోసం చేశాడు అన్నాడు కదా. ఏమన్నాడు? నా పనివాడు నన్ను
అందువల్ల నేను నా కాళ్ళు బాగుండేవాడిని అయితే సేవ కంటే ముందే వచ్చేవాడిని అయ్యా. ఈ మాట చెప్పి 16వ అధ్యాయంలో ద్రాక్షాకాయలు ఎన్ని తీసుకెళ్ళి మొత్తము మళ్ళీ వారసుడు అయిపోయాడు సేవ. అది నేను చెప్పాలనుకున్నాను. రెండోసారి మోసం. మొదటిసారి ఏమో తల్లిదండ్రులు లేరని మోసం చేశాడు. రెండవసారి దావీదు లేడు కదా అని మోసం చేశాడు. ఇప్పుడు దావీదు కొండ శిఖరంలో పోయాడు. ఆయన వచ్చేదో సచ్చేదో వెళ్ళిపోతే ఈ ద్రాక్షకాళ్ళు ఆయన మీద ప్రేమతో తీసుకెళ్ళా. మెఫీబోషెత్ ఆస్తి అంతా కూడా మళ్ళా తాను వారసుడు అవ్వాలని అట్లాగే తీసుకెళ్ళాడు. పాపం ఆయన ఏం చేస్తాడు అక్కడ, సరే తీసేసుకో మొత్తం ఆస్తి అంతా నువ్వే తీసేసుకొని చెప్పేసింది. అదంతా 16వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడాలి 16:4 అందుకు రాజు మెఫీబోషెతుకు కలిగినదంతా నీదే ఆ సేబాతో చెప్పగా, సేబా నా ఏలినవాడా, నీ దృష్టి యందు నేను అనుగ్రహం పొందుతున్నా కనుక నేను నీకు నమస్కారము చేస్తున్నాను. ఊరిలో తిరిగితే ఎవడ కాదంటాడు. మెఫీబోషెత్ ఆస్తి మొత్తం నీకు ఇచ్చేస్తపో అన్నాడు. అంతే. ఒకవేళ నేను రాజుగా వస్తే నువ్వు ఆస్తిలో కనపడు. కానీ జరిగిన సంగతి ఏంటంటే యోర్దాను దాటి తిరిగి వచ్చేటప్పుడు మెఫీబోషెత్ 19వ అధ్యాయంలో ఎదుర్కొంటాడు. గడ్డం పెరిగిపోయింది, బట్టలు మాసిపోయింది. అలాగనే ఉన్నాడు. అంటే రెండవసారి మోసపోయాడు. తల్లిదండ్రులు లేరని మోసం చేశాడు, గుంటోడని మోసం చేశాడు, దావీదు లేడు కదా అని మోసం చేశాడు. ఎంత భయంకరమైనటువంటి అవమానం ఇది. ఎవరితో చెప్పుకుంటాడు? ఎవరితో చెప్పారనుకో, ఏమయ్యా దావీదు రాజు ఆస్తి తీసుకొని మీరందరూ బాగా శుభ్రంగా ఉండమన్నాడుగా అంటే ఇట్లా చేతి ఏం చెప్తాం? సో ఇది 3వ సంగతి. 4వ సంగతి చూస్తాం రండి. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. ఇన్ని సంగతులని మెఫీబోషెత్ గురించి ఏదో బల దగ్గర అంటే ఎందుకు బల దగ్గర? ఇంత విలువైన సంగతులు ఆ మనుషుల్లో దాగి ఉన్నాయి. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం వచనము 7. సౌలు కుమారుడకు యోనాతానును ప్రమాణము చేసి ఉన్న హేతువు చేతనే రాజు సౌలు కుమారుడకు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపగా. చాలండి. ఇది ఒక దృశ్యం. ఏంటంటే దావీదు కాలంలో 3 సంవత్సరాల కరువు వచ్చింది. ఈ కరువు వస్తే ఎందుకు వచ్చిందంటే ఈ కరువు గిబియోనీయుల్ని సౌలు హతం చేశాడు. యాక్చువల్గా వీళ్ళు న్యాయాధిపతుల గ్రంథం యెహోషువ గ్రంథంలో వీళ్ళు మారువేషంతో వచ్చి ఆ యెహోషువ యొక్క దయను పొంది, అయ్యా మందిరంలో కట్టెలు నరికే వాళ్ళంగా నీళ్లు పోసే వాళ్ళంగా ఉంటాం, మమ్మల్ని మాత్రం బ్రతికించమని శరణు కొడతారు. గిబియోనీయులు శరణు కొడితే మీరు ఎప్పటికీ మీకు మీద ఎవడు కత్తేయడు, మీరు క్షేమంగా ఉన్నాడని యెహోషువ వాడికి అభయం ఇచ్చాడు. సో ఎట్టి మనుషులను అమాలేకులను చంపవచ్చు, గిబియోనీయులు హిత్తీయులు ఎవరినైనా చంపవచ్చు, కానీ గిబియోనీయులు చంపకూడదు. సౌలు రాజ్యానికి రాగానే గిబియోనీయులు చంపేశాడు. ఈ దృశ్యానికి దేవుడు దావీదు కాలంలో కరువు పంపించాడు. ఈ కరువు గురించి ప్రాయశ్చిత్తం కొరకు గిబియోనీయులందరినీ పిలిపించాడు. అయ్యా సౌలు చేసిన నష్టానికి నా కాలంలో కరువు వచ్చింది, మీకు నన్నేం చేయమంటారు చెప్పండి, మీరేం చెప్పినా నేను చేస్తాను అంటే వాళ్ళు అడుగుతారు, సౌలు కుటుంబంలో 7 మాకు అప్పగించమంటారు. ఇది మామూలు సంగతులు కావు. ఇవి చాలా లోతుగా ఆలోచిస్తేనే మనకు ఆరాధన వస్తుంది. 7 అప్పగించమంటాడు అంటారు గిబియోనీయులు వచ్చి.
ఇప్పుడు ఫస్ట్ స్టెప్ రాగానే మెఫీబోషెత్ కనపడుతున్నాడు. గిబియోనీయులకు ఎవరిని అప్పగించాలి? సౌలు కుటుంబీకులను అప్పగించాలి. యోనాతాను కుమారుడు లేకపోతే ఆయనకు పట్టిన ఉపపత్తుల పేర్లలో ఎవరో ఒకరిని 7 ఇవ్వాలి. వెంటనే మెఫీబోషెత్ ఎదురుగా కనపడుతున్నాడు. మెఫీబోషెత్ ఎట్లాగ ఎదురు కనపడ్డాడు కాబట్టి వెంటనే మెఫీబోషెత్ పేరు కలిగిన వాడు సౌలు కుటుంబంలో ఒకడు ఉన్నాడు, ఆయన అప్పగించాడు. చూడండి అమ్మా, వాళ్ళు మేము ఉరి తీసేస్తామంటే ఏం చేశాడు చూడండి. 8వ వచనం, అయ్యా కుమార్తెకు రిస్పా సౌలుకు కలిగిన 2 కుమారులకు అర్మోనుని మెఫీబోషెతును. చూసారా, మెఫీబోషెత్ ఎదురుగా ఉన్నాడు, వీడు యోనాతాను కొడుకు. అయితే సౌలుకు ఉపపత్ని అయిన అయ్యాకు రిస్పాకు కలిగినటువంటి 2 కొడుకులు ఉన్నాడు. వాళ్ళ ఒకటి పేరు మెఫీబోషెత్. ఆయన అర్థం అవుతున్నాను నేను చెప్పేది. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇంకా ఎవరికి ఇచ్చాడు? అదే నేను చెప్పానుగా, సౌలు కుమార్తె మోరబుకు కన్నా బర్తెలే కుమార్ అద్రియేలును 5 కుమారులను, వీళ్ళిద్దరు వాళ్ళ 5, మొత్తం 7 ఇచ్చాడు. వాళ్ళు ఉరి తీసేసుకున్నారు. అంటే అర్థమైందా? అక్కడ వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే నేను అంటాను, మరణపు ఉరిత్రాడు మెఫీబోషెత్ మెడకు వచ్చింది. ఇన్నిట్లో తప్పుకుంటూ వచ్చారా? ఇప్పుడు దావీదు ఈ గిబియోనీయులకు అప్పగించాల్సిన లిస్టు చూస్తే ఎంట్రన్స్ లో కనపడతాడు. అంటే గిబియోనీయుల చేత రిజెక్ట్ చేయబడిన వాడు అని చెప్పాలనుకున్నాను. మరణానికి పాత్రుడు గిబియోనీయులు ఆ రిస్పా కుమార్తెలు కానీ మేరబు కుమారులు కానీ వీళ్ళెవరు మాకొద్దు, రిస్పా కుమారులు కానీ మాకొద్దు, వాళ్ళే కావాలంటే ఏం చేయాలా? ఖచ్చితంగా మెఫీబోషెత్ మెడకి ఉరి కొయ్య రావాలి. కాబట్టి ఇవన్నీ అద్భుతంగా సౌలుకు యోనాతానుకు చూడమ్మా, మళ్ళీ చదువుతామా ఏం చేశాడు, ఎందుకని అప్పగించలేదంట? రాజు తానును సౌలు కుమారుడు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసిన హేతువు చేత రాజు సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగించలేదు అని చెప్పారు. 7 ఇస్తానే అన్నాడు. 7 ఇస్తానే తీసుకొస్తే ఎదురుగా కనపడితే నేను అనుకుంటాను దావీదు ఏడ్చేసి ఉంటాడు. మెఫీబోషెత, ఇంతకాలం నిన్ను పోషించి ఇంతకాలం నీకోసం నేను త్యాగం చేస్తే ఈరోజు నిన్ను గిబియోనీయులకు అప్పగించాల్సిన అవసరం వచ్చిందా? ఎంత ఘోరమైన రోజు ఇది అని ఏడ్చుంటాడు. ఆ ఏడుపులో ఈమె కనబడి ఈ పిల్లలు కనబడ్డారన్నమాట. పాయింట్ అర్థమైంది కదా మీకు? రిస్పా సౌలుకు ఉపపత్ని, ఆయన పిల్లలు 2, ఒకడు మెఫీబోషెత్ అనేవాడు ఉన్నాడు. వీడిస్తా మెఫీబోషెతే కావాలని ఆయన పేరు మెఫీబోషెత్ అని చెప్తా. గిబియోనీయులు మాకు మెఫీబోషెత్ కావాలి అన్నాడు అనుకో, గుడ్డోడు మాకు అవసరం లేదండి, ఆ పేరు గల్లవాడు కావాలంటే ఆ పేరు గల్లవాడు అక్కడ పెట్టాడు. సో దిస్ ఈస్ ద గాడ్స్ ప్లాన్. ఇప్పుడు వెళ్తాం మన దగ్గర. ఆత్మీయంగా వెళ్తే మనము కాళ్ళు లేని వాళ్ళం, 2వది ఆస్తి పోయిన వాళ్ళం, 3వది గడ్డం మాసి అంగవికారమైన వాళ్ళం, ఇంకా చూస్తే 2 సార్లు 3 సార్లు మోసపోయిన వాళ్ళం అపవాది చేతులు. చివరికి మరణపు గురి మెడ దగ్గర వరకు వచ్చిన వాళ్ళం. ఎంత అద్భుతమైన దేవుడు! ఆనాడు మెఫీబోషెత్తుకున్న అవమానాన్ని డిస్ట్రాయ్ చేసేసినాడు, సమూల ధ్వంసం చేసేసినాడు.
పేరు బ్రతకాలి, ఆ వ్యక్తి బ్రతకాలి, ఆ వ్యక్తి సాక్ష్యం ఉండాలా, ఆ వ్యక్తి సజీవుడిగా ఉండాలా, ఆ వ్యక్తి ఆరాధికుడిగా ఉండాలా, ఆ వ్యక్తి నన్ను కనపరిచేవాడిగా ఉండాలా. ఇలాంటి ప్రణాళిక ఆనాడు దావీదుకి ఇస్తే ఈనాడు మన ప్రభు అయిన దేవుడు మన పట్ల కోరికను, మన పాపములు, మన అపరాధములు, మన ఒక్కొక్కటిగా చూడు, కాళ్ళు ఇరిగిన దగ్గర నుండి మరణం వరకు తాను ప్రాణం చేస్తాను వచ్చాడు. సారికి తను తప్పిస్తూనే వచ్చాడు. అట్లాగే ఈనాడు జన్మతో పాపములో పుట్టిన వారమైనప్పటికీ, పాపములో జీవిస్తున్న వారు ఏ నాడైనా మన పేరు లోకములో లేకుండా తుడిచిపెట్టబడడానికి హక్కుదారులమైనప్పటికీ, ఆ ప్రేమమయుడు, ఆ కలువరి నాథుడు, ఆ జీవము కలిగిన దేవుడు నీ కొరకై నా కొరకై క్రూరమైన శిలువను దావీదును వాడుకున్నట్లుగా మీకు మన పక్షమున ఆయన శిలువ మరణానికి ఇంకొక క్షణం దావీదు ఆలస్యం చేసిన ఉరి కొయ్య కదా, ఉరి తీశారు కదా అక్కడ. చదవండి అన్నమాట, చూస్తారా అది ఏం చేశారు? చదవండి 9వ వచనం. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోతకాలమున ఎవరి కోత ఆరంభమున వారు మరణమేరి. ఉరి తీసిరి, చనిపోయిరి, ఉరి తీసిరి, చంపబడిరి, మరణమేరి. ప్రియమైన వాళ్ళరా, ఇది మన పరిస్థితి. చంపబడవలసిన వారు, మరణమవలసిన వారు, ఉరి తీయబడవలసిన వారు, చరిత్రహీనులుగా మిగిలిపోవలసిన వారు. ఎంత అద్భుతం! మన ప్రభు మన బ్రతికించాడు, మన ప్రభు మన సజీవులుగా ఉంచాడు. మన పాప శాపములన్నీ అన్నాడుగా, నువ్వు వచ్చావు నాకు చాలు అన్నాడు కదా. అప్పుడే వచ్చింది, నువ్వు అంటే నాకు చాలు, ఆస్తి అవసరం, ఆస్తి అవసరం, అంత వికారమైన పర్వాలా, నువ్వు నాకుంటే చాలు. ప్రియమైన వాళ్ళారా, పాపం మనల్ని అందవికారంగా చేసింది, పాపం మనల్ని కుంటోడుగా చేసింది, పాపం మనల్ని ఆస్తి లేనుడిగా చేసింది. అయితే ప్రభుని యేసుక్రీస్తుని బట్టి నీకు నాకు పరి సంబంధమైన ఆస్తికి వారసులు, ఆత్మ సంబంధమైన సంతతిలో మనం అర్హులంగా హక్కుదారులుగా మార్చబడ్డాం. ఓ మాటలో చెప్పాలంటే ఆరాధికులుగా మనము ఒకవేళ భవిష్యత్తు ఇప్పుడు కానీ బ్రతికి మన మధ్యన ఉంటే ఏమైనా ఆరాధన చేస్తాడు? ఏమి నీ కర్పించగలను, ఏమి లేని వాడనయ్యా, ఏమి నీ కర్పించగలను, ఏమి లేని వాడనయ్యా, రక్షణంపు పాత్రనే అతి, రక్షణంపు పాత్రనే అతి, మంచు పాడేదా ఎంత జాలి యేసువా, ఇంత యాని యుయించలేను, ఎంత జాలి యేసువా. ఇదే మన జీవితానికి ప్రభువు యేసుక్రీస్తు కొరడాలతో కొట్టబడ్డాడు, ముళ్ళ కిరీటాన్ని గుర్తుపడ్డాడు, శిలువ మేకులకు గుర్తుపడ్డాడు, ముఖం మీద అవమానించబడ్డాడు, స్వరూపమైనను సొగసైన లేనివాడిగా మార్చబడ్డాడు, వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. అయితే అక్కడితో కాదు, పునరుద్ధానుడయ్యాడు. చనిపోయి మరణం పొంది పునరుద్ధానుడై ఆయన సంఘములో, ఆయన శరీరములో, ఆయన రక్తములో పిండిగా చేపడ తన శరీరములకి నిన్ను నన్ను హక్కుదారునిగా చేశాడు. ఇక్కడ తిన్నాము అంటే, ఇక్కడ త్రాగామంటే, అక్కడ నిత్యత్వంలో మన పేరు ఈకేవైసీ అన్నట్టు పెట్టుకుంటారు కదా. బతికుంటాడని ఎంప్లాయీస్ సంవత్సరానికి ఒకసారి వెళ్ళి రిటైర్మెంట్ వెళ్ళి ఏ వద్రయ్యా
2 ఏళ్ళు బతుకున్నాం, ఇంకో సంవత్సరం పెన్షన్ అన్నట్టు. లైఫ్ సర్టిఫికేట్, లైఫ్ సిగ్నేచర్ అనమాట. సో అంత అద్భుతమైన దేవుడిగా మనల్ని చేశాడు కనుక ఆరాధిద్దాం. మనకి ఎంత గొప్ప రక్షణ, నిత్యత్వం, స్వాస్యం, హక్కు, ఆనందాన్ని ఇచ్చిన ప్రియ ప్రభుకు మన జీవిత కాలం అంతా స్తుతించినా ఇంకా మెఫీబోషెతును తీసుకొచ్చి చెప్తే అవన్నీ చెప్తాడు. ఆ రోజు నా పరిస్థితి ఉరికంబం, ఆ రోజు నా పరిస్థితి ఆస్తి లేనోడిని, ఆ రోజు నా స్థితి కాళ్ళు లేనోడిని, నిరాకారమే, కానీ ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి, నేనన్నీ కలిగి ఉన్నాను కనుకనే ఆరాధిస్తున్నాను చెప్పి రండి మనం కూడా వాక్య పెరుగును ప్రభుని స్థుతించి ఆరాధిద్దాం. ప్రభు మనకు సహాయపడతాం. పరిశుద్ధులు తండ్రి దయా